హలో అండి. దోసకాయ పచ్చడి ఎలా చేద్దామో ఇప్పుడైతే చూద్దాం. వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇలా ముక్కలుగా కట్ చేసి కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని వీటన్నిటిని మిక్సీలో అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తాన్ని మిక్సీలో అయితే పట్టుకోవాలండి. ఇంకా అలా అని మొత్తం పేస్ట్ లాగా అయితే పట్టకూడదు. ఇంకా మామూలుగా పెట్టుకొని ఇలా గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇంకా ఆయిల్లో కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు, పసుపు, కొంచెం ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇంకా వేసేసి ఇంక ఇవన్నీ కొంచెం ఫ్రై లాగా అయిపోయాక ఇంకా మనం పట్టిన దోసకాయ పచ్చడిని ఇందులో అయితే వేసుకోవాలి. ఇంకా చూడండి, ఇంక ఇలా వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు అయితే మగ్గనించుకోవాలండి. ఇంక అంతే, దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.